నా లైఫ్లోకి వచ్చేవాడు నన్ను అర్థం చేసుకుంటాడా లేదా అని భయం ఉండేది. బట్ మొన్న నువ్వు నా వరల్డ్ నీకు నచ్చిందని చెప్పినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మై వరల్డ్. బావా, నేను అంకుల్ రమ్మంటున్నారు. అయ్యా, రేపు మధ్యాహ్నం ఇదే టైంకి గురువారం సప్తమి, మంచి ముహూర్తం అండి. ఓహో, బాగుంది. రారా, రేపే ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉందంట. ఇప్పుడే ఇవన్నీ ఎందుకులేనన్న? ఇంకెప్పుడు రా, వెళ్లే ముందే ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్తే కరెక్ట్ కదా. ఏంటన్నా ఇది? 10 రోజులు చూసిన తర్వాత అడుగుతున్నారు. అసలు నచ్చిందో లేదో తెలుసుకోకుండా మీరెలా డిసైడ్ చేస్తారు? అదేంట్రా, నచ్చకుండానే తిరిగావా? నచ్చే తిరిగానన్న, కానీ మా ఇద్దరికి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. మా ఇద్దరు 2 డిఫరెంట్ వరల్డ్స్ నాన్న. మేమిద్దరం కలిసి ఉండాలంటే తన వరల్డ్ తను వదిలేసుకోవాలి, లేదా నా డ్రీమ్స్ నేను వదిలేసుకోవాలి. అది ప్రాక్టికల్గా జరగదు నాన్న. ఎందుకు జరగదురా? అన్నిటికీ రెడీ అయ్యే కదా డాన్స్ నుంచి అన్ని మార్చుకుంది. అదే నాకు నచ్చట్లేదు నాన్న. నా కోసం తనకి ఇష్టమైన నేను ఎందుకు వదిలేసుకోవాలి? ఎందుకు బాధపడాలి? ఎవరు చెప్పారా తను బాధపడుతుందని? బాధ ఎందుకు ఉండదు నాన్న? 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న డాన్స్ వదిలేస్తే బాధ ఉండదా? 6 సంవత్సరాలుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల వదిలేస్తే బాధ ఉండదా? మోడర్న్ డ్రెస్సులు కానీ, నాన్ వెజ్ కానీ ఇప్పుడు దాకా తనకి ఇష్టం లేకే కదా అలవాటు చేసుకోలేదు. ఇప్పుడు నా గురించి ఎందుకు అలవాటు చేసుకోవాలి? ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు పెళ్ళాక తన ప్రపంచమే బెటర్ అనిపిస్తే? ప్రియా, నువ్వే ఆలోచించు. నిన్ను నీలా ఉంచోడు కరెక్టా? నా కోసం నీ వరల్డ్ అంతా మార్చుకోవడం కరెక్టా? పెళ్లికి ముందు ఏ అమ్మాయి వాళ్ళైనా సపరేట్గానే ఉంటుంది బాబు. ఎంతమందికి ఉంటుంది అంకుల్ ఇంత అందమైన ప్రపంచం? ఈరోజు పెళ్లి కోసం అడ్జస్ట్ అవ్వచ్చు, రేపు అన్నీ వదిలేసి హ్యాపీగా మాత్రం ఉండలేదు. అంటే అడ్జస్ట్ అయ్యి మేమెవరం సంతోషంగా లేవా? ఎవరో ఒక్కరే ఉంటున్నారు నాన్న, అందుకే వద్దంటున్నాను. మీ రోజులో కాదు, ఇప్పుడు లైఫే ఒక క్రేజ్ అయిపోయింది. పొద్దున్న వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తామో తెలియదు. వైఫ్ అండ్ హస్బెండ్ మెలకుగా కలిసి ఉండే టైం హార్డ్లీ 2 గంటలు కూడా లేవు. ఆ 2 గంటలు కూడా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలని అడుగుతున్నాను. అందరినీ నాలో ఆలోచించమని నేను అనట్లేదు. నేను ఇలాగే పెరిగాను, నేను ఇలాగే హ్యాపీగా ఉంటాను, నేను ఇలాగే బతుకుదాం అనుకుంటున్నాను. ఒరేయ్, ఏంట్రా అమ్మాయి నచ్చిందన్నావు, మంచిదన్నావు, మళ్ళీ నువ్వే వద్దంటున్నావు. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ ఇల్లు ఎందుకు అలా కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. ఐఎమ్ సారీ ప్రియా, వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.